నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రెస్ మీట్ సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్ మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ గారి నేతృత్వంలో మన పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మొట్టమొదటి రోజే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రణాళిక ప్రకారం పల్లె గాని పట్టణం గాని అభివృద్ధి చేసుకోవాలి, ప్రణాళికబద్ధంగా ఒక పల్లెలో ఏమేం సౌలతులు ఉండాలి, పట్టణంలో ఏమేం సౌలతులు ఉండాలని చెప్పి ప్రభుత్వమే ఆలోచించి విధులు మాత్రమే గుర్తు చేయడం కాకుండా నిధులు కూడా సమకూర్చి, అంటే ఇటు మున్సిపల్ కౌన్సిలర్లకు కానీ అటు సర్పంచ్లకు కానీ చెట్లు నాటు నుంచి మొదలు పెడితే పారిశుద్ధ్యం, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చుడు, పార్కులు, స్ట్రీట్ లైట్స్, పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, ఈ రకంగా బ్రహ్మాండంగా ఎట్లా ప్రణాళికబద్ధంగా పనిచేయవచ్చునో మొత్తం భారతదేశానికి చూపెట్టింది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అని ఘంటాపదంగా ఇవాళ మనందరం గర్వంగా చెప్పొచ్చు. నేను చెప్పేదేదో ఊరికేనే మన డబ్బా మనం కొట్టుకోవడం కోసం చెప్తలేను. కేంద్ర ప్రభుత్వం మనకిచ్చిన అవార్డులే దానికి నిదర్శనం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీకు తెలుసు, తెలంగాణ జనాభా భారతదేశంలో మొత్తం దేశ జనాభాలో చూసుకుంటే 3% కంటే తక్కువ, 3% కంటే తక్కువ జనాభా భారతదేశంలో తెలంగాణ. కానీ భారతదేశంలో అత్యుత్తమ గ్రామాలు ఎక్కడున్నాయి, అతి మంచి గ్రామాలు ఎక్కడున్నాయి, ఎక్కడ ప్రణాళికబద్ధంగా పని జరుగుతున్నది అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ నిర్వహించి అవార్డులు ఇస్తే 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో 30% అవార్డులు గెలుచుకున్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఎక్కడ 3% జనాభా, ఎక్కడ భారతదేశం మొత్తానికి ఆదర్శంగా 30% అవార్డులు, ఒక్కసారి మీరు యాడ్ చేసుకోండి. అట్లాగే పల్లెలు మాత్రమే కాదు, పట్టణాలలో కూడా భారతదేశంలోనే 2వ అతిపెద్ద సంఖ్యలో అవార్డులు, మనకంటే 3.5 రెట్లు పెద్దగా ఉంటుంది మహారాష్ట్ర. ఆ మహారాష్ట్ర తర్వాత వాళ్ళకి 28, 29 అవార్డులు వస్తే 26 అవార్డులు అత్యుత్తమ మున్సిపాలిటీలకు గెలుచుకొని భారతదేశానికి ఆదర్శంగా పట్టణాభివృద్ధిలో కూడా నిలబడ్డది మన తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇదేదో మాటలతోనో, ఊకదంపుడు ఉపన్యాసాలతోనో, లేదా చిల్లర మల్లర బజారు భాషతోనో కాలేదు. ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధి, ఒక ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి ఆయన విజన్ కు అనుగుణంగా మరి పనిచేసిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు అందరూ కలిసికట్టుగా సమిష్టిగా పనిచేస్తే ఇది సాధ్యమైంది తప్ప, జిల్లా పరిషత్ చైర్మన్లతో సహా అందరం కలిసికట్టుగా పనిచేస్తే సాధ్యమైంది తప్ప ముఖ్యమంత్రి గారు పైన కూర్చొని నోట్లకెళ్ళి ఒక మాట అనగానే అది జీవో అయిపోదు. ముఖ్యమంత్రి గారు ఒక డైలాగ్ కొట్టగానే ఇక్కడ రోడ్లు పరిశుభ్రం కావు. ముఖ్యమంత్రి గారు ఒక ఉపన్యాసం చెప్పగానే ఇక్కడ నీళ్లు పొంగుకుంటూ రావు. ఇవన్నీ కావాలంటే పనితనం ఉండాలి, పని చేసే తెలివి ఉండాలి. అది కేసీఆర్ గారికి ఉన్నది కాబట్టి 9.5 సంవత్సరాలలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసింది. ఇప్పుడే చౌదరి మాధవి చెప్పింది, సరిగ్గా 2014కు ముందు వేములవాడ కానీ సిరిసిల్ల పట్టణాలు కానీ పరిస్థితి ఏందో మీరే యాద్ చేసుకోండి. నేను 2009లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినా సిరిసిల్లకు. నాకు యాదుకున్నది, ఎండాకాలం వచ్చిందంటే భయం అవుతుండే. ఎండాకాలం వచ్చిందంటే ఊళ్ళలో పోవాలంటే భయం, పట్టణంలో తిరగాలంటే భయం. ఎందుకు? ఎక్కడ పోతే అక్కడ బిందెలు అడ్డం పెడతారు, ఎక్కడ పోతే అక్కడ కుండలు అడ్డం పెడతారు, లొల్లి ఉంటుండే. ఎందుకు? మంచినీళ్ళు లేవు, ట్యాంకర్లు. నాకు యాదుకున్నది, నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నా సొంత ఖర్చులతోని 4-5 ట్యాంకర్లు పెట్టి, లారీలు పెట్టి, ట్యాంకర్లు పెట్టి సొంత ఖర్చులతోని ఆ రోజు గల్లీకి నీళ్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. సొంత ఖర్చులతో మోటార్లు, బోర్లు లేపించినాం ఆనాడు 2009 నుంచి 14 వరకు. అప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇక్కడున్న ఎమ్మెల్యేలం సొంత ఖర్చులతోని పైసలు పెట్టుకొని మరీ పనిచేసినాం. కానీ 14లో ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో, 14 నుంచి 23 డిసెంబర్ వరకు దాదాపు 9.5 సంవత్సరాలు మనం ఎన్నడూ ఇది కాంగ్రెస్ కౌన్సిలర్ వార్డు, ఇది టీఆర్ఎస్ కౌన్సిలర్ వార్డు అని చూడలే. సంకుచిత రాజకీయం చేయలే. ఎక్కడ ఉన్న ప్రజలు మన వాళ్ళే, వాళ్ళకి మేలు చేయాలని చూసినాం.
ఆ రకంగానే పనిచేసినాం కాబట్టే ఇవాళ వేములవాడ అయినా సిరిసిల్ల అయినా రాష్ట్రంలోని 142 మన హయాంలో ఉన్న మున్సిపల్ పట్టణాలు అన్నిటినీ కూడా సమదృష్టితో చూసినాం కాబట్టే ఇలా మీరు కరీంనగర్ పోయినా అద్భుతంగా కొత్తదనం కనబడుతుంది. చొప్పదండి దాన్ని రవిశంకర్. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ గత కొన్ని నెలలుగా ప్రణాళికలు రూపొందించి యుద్ధ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతా ఉంది. అదే గోదావరి బేసిన్లో మనకు హక్కుగా రావాల్సినటువంటివి, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అప్పటి ప్రభుత్వం తెలంగాణకు 968 టీఎంసీలను గోదావరి జలాల్లో కేటాయించారు. మరి అదే గోదావరి బేసిన్లో మన 4 ప్రాజెక్టులకు వాటర్ అలొకేషన్ పెండింగ్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి. ఒకటి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, రెండవది సమ్మక్క సాగర్ ప్రాజెక్టు, మూడవది కాళేశ్వరం 30 టీఎంసీ, నాలుగవది డాక్టర్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్టు. ఈ 4 ప్రాజెక్టులకు వాటర్ అలొకేషన్ ఒకవైపు పెండింగ్లో ఉంది. సీతమ్మ సాగర్కు మనం 67 టీఎంసీలు అడిగాం, సమ్మక్క సాగర్కు 47 టీఎంసీలు అడిగాం, అంబేద్కర్ వార్దా ప్రాజెక్టుకు 12 టీఎంసీలు అడిగాం. అఫ్కోర్స్ ఈ అడిషనల్ 3rd టీఎంసీ కాళేశ్వరంది వాటర్ అలొకేషన్ లేదు, కానీ క్లియరెన్స్ పెండింగ్ ఉంది. ఈ 4 ప్రాజెక్టులు మన అక్కడ పెండింగ్లోనే పెట్టిండ్రు. మన ప్రభుత్వం నిద్రపోతూ ఉంది. మనకు హక్కుగా రావాల్సిన సీతమ్మ సాగర్ 67 టీఎంసీలు, కానీ ఈవెన్ సీతమ్మ సాగర్లో కూడా అప్పుడు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అన్ని క్లియరెన్సులు తెచ్చినాం. చివరి క్లియరెన్స్ పెండింగ్ ఉంది, టీఏసీ చివరి క్లియరెన్స్. అది క్లియర్ అయితే 67 టీఎంసీలు మనకు వస్తాయి. అట్లే సమ్మక్క సాగర్లో 47 టీఎంసీలు వస్తాయి. అదేవిధంగా వార్ధాలో 12 టీఎంసీలు. దీని గురించి ఒకవైపు పర్సూ చేయడం లేదు. ఈ ప్రాజెక్టులను అనుమతి సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం 13 నెలల కాలంలో విఫలమవుతా ఉంది. ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ ఏమో 200 టీఎంసీలు గోదావరి నీళ్లను పెన్నా బేసిన్కు తీసుకుపోవడానికి యుద్ధ ప్రాతిపదికన ఆగమేఘాల మీద ఆంధ్రప్రదేశ్ కదులుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనీస చలనం లేదు. ఇప్పుడు మనకు ఏ రాష్ట్రమైనా, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ కావాలి, వాటర్ అలొకేషన్ కావాలి, ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ కావాలి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా జీఆర్ఎంబి కేఆర్ఎంబి అనుమతి రావాలి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి. ఏ అనుమతి లేకుండా గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొని పోతా ఉంది. ఏం చేస్తుండ్రు ముఖ్యమంత్రి, ఏం చేస్తుండ్రు నీటిపారుదల శాఖ మంత్రి, ఏం చేస్తుండ్రు? కనీసం ఇవాళటి వరకు ఉత్తరం కూడా రాయలే వీళ్ళు. అరే ఇది అన్యాయము, మా అనుమతి లేదు, మా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి, మా ప్రాజెక్టులు క్లియర్ చేయకుండా, మా సీతారామ అన్నే ఉన్నది, మా సమ్మక్క సాగర్ అన్నే ఉన్నది, మా వార్దా అక్కడనే ఉన్నది, మాది క్లియర్ చేయకుండా ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది, దీన్ని ఆపండి అని చెప్పి ఈ రోజుకు ఉత్తరం కూడా రాయలేదు మీరు. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది 15/11/2024 కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి లేఖ రాశారు. మేము ఇట్లా ప్రాజెక్టు కట్టుకుంటున్నాం, మేము 80,112 కోట్లతో ఈ ప్రాజెక్టు కడుతున్నాం, దీనికి డబ్బులు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు పెట్టండి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు 15/11/2024 నవంబర్ 2024లో ప్రాజెక్టు రూపకల్పన అయిపోయింది. పైసల కోసం ఢిల్లీకి ఉత్తరాలు రాస్తుండే చంద్రబాబు నాయుడు గారు. ఇది 15/11/2024. ఇంకో ఉత్తరం రాసిండు 31 డిసెంబర్ 2024 నిర్మలా సీతారామన్ గారికి రాశారు. ఏమని? గోదావరి టు కృష్ణా రివర్కు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు కూడా 200 టీఎంసీలు పోతున్నా అంటున్నారు కాబట్టి మరి కాదు అని నిరూపణ మీరేమైనా విజిట్ చేసి ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి పోతున్నారు, అక్కడికి ఏమైనా విజిట్ చేస్తారా మీరు? నేను ఏమంటున్నా, చాలా సివిల్. ఒక రూపాయి పనిగా లేదు, ఒక చుక్క నీళ్లు పోతలేవు. అసలు నో ప్రాజెక్ట్ లైక్ దాట్. అది వాళ్ళు ఏదో రూపకల్పన చేసుకొని విజయవాడలో చంద్రబాబు గారు పోయినలా ఒక దాన్ని ఏమంటారు
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఇట్లా మేము చేయబోతున్నాము, దీనికి కేంద్రం నుంచి నిధులు అడుగుతాము అని చెప్పిండు. నిజంగా వీళ్ళ మరి తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నారండి. ఆయన పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చి నేను డేట్ చెప్తాను మీకు, వాళ్ళు ఏ డేట్ లెటర్ రాసిన చెప్తున్నాను మీకు. ఓకే, ఇది విజయవాడలో చంద్రబాబు గారు 29 డిసెంబర్ 2024కి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. 31 డిసెంబర్కి ఆయన లేఖ రాసింది కేంద్ర ఆర్థిక మంత్రికి. దాని ఫాలో అప్ గా 15/11 లేఖ రాసిండు, 31/12 లేఖ రాసిండు. ఆ లేఖ ఆధారంగా ప్రాజెక్ట్ కట్టడం కాదు, ఆ లేఖ ఆధారంగా కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కేఆర్ఎంబికి, జిఆర్ఎంబికి, సెంట్రల్ వాటర్ కమిటీకి, సెంట్రల్ వాటర్ కమిషన్ కి ఈ ప్రాజెక్టు మీద ఇట్లా వీళ్ళు కడతా ఉంటున్నారు, మీ అభిప్రాయం ఏంది అని అడిగిండ్రు. దానికి ఆయన వీళ్ళు 200 టీఎం తీసుకోబోతున్నారంటే అది ఎంత దుర్మార్గపు అబద్ధం పాటలేదు. మీరు కూడా దాన్ని ఆ స్థాయిలో అటువంటి అబద్ధాలు ఒక ప్రజా జీవితంలో ఎవరైనా మాట్లాడితే, ఒక మాజీ ఇరిగేషన్ గురించి మాట్లాడితే మీరు ఏ స్థాయిలో టేకప్ చేయాలి? ఎట్లా ఇంత అబద్ధాలు మాట్లాడతారు వాళ్ళు? మీరు ఇరిగేషన్ లో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. హరీష్ రావు సేస్ ఇన్ హిస్ ప్రెస్ మీట్ టుడే, Chandrababu Naidu is taking 200 TMC from Godavari to Pankacharla. Not even one drop of water is going. దాన్ని మరి అంత అబద్ధాలు, అంత మరి దుర్మార్గంగా మాట్లాడితే నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దాంట్లో ఏమి వాస్తవం లేదని తెలియజేస్తాను. మంత్రి గారు హరీష్ రావు గారు ఇంకో మాట కూడా అన్నారు, మీకు నిజాయితీ ఉంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి, మీకు మీరు చెప్పడం అఖిలపక్షం పెట్టాలని అని సూచన సలహాలు ఇస్తామని అంటున్నారు. నేను ఏమంటున్నా, మీరు ఇరిగేషన్ మంత్రి చేసిండ్రు, మీరు ఇరిగేషన్ శాఖ ఏ విధంగా నడిపించిండ్రు జనమంతా చూస్తూనే ఉన్నారు. కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్లు ఖర్చు పెడితే 27,500 కోట్లు ఖర్చు పెడితే 1 ఎకరం ఆయకట్టు రాలేదు. సీతారాం సాగర్ కింద 8,000 కోట్లు ఖర్చు పెడితే 1 ఎకరం ఆయకట్టు రాలేదు. మరి మీరు ఏ విధంగా మీరు నడవాలో మీరు చెప్తారంటే ఎట్లా? ఎస్, మేము పిలుస్తామో లేదో మేము నిర్ణయం తీసుకుంటాం. కానీ మీరు అబద్ధాలు మాట్లాడి ఆ అబద్ధాలు మీరు వినమంటే ఎట్లా? బ్రదర్, వాట్ ఐఎమ్ అడ్వైజింగ్ ఇస్, ఫస్ట్లీ what is spoken is totally falsehood. That must be, tomorrow you must cover it in an appropriate way. That's a complete lie. Just imagine, actually I was in today in Janpad Dargah, which is about 300 kilometers from here. I came just half an hour before, then I saw this, something on the media, that అంటే చాలా ఓవర్గా మాట్లాడింది. I said, right? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మరి ఆయన ఆ రోజే ప్రజానాయకుడు అంటే జననాయకగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, యావత్ సమాజం ఆయనను ఒక ప్రజానాయకుడుగా జననాయక్ అనేటువంటి పేరుతో పిలిపించుకున్నటువంటి గొప్ప మహానుభావుడు. అంతేకాదు, వారు విద్యార్థి దశగా ఉన్నప్పుడే మరి క్విట్ ఇండియా మూమెంట్లో మహాత్మా గాంధీ పిలుపుకు ముందుకు వచ్చి క్విట్ ఇండియా ఉద్యమంలో దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి 26 నెలల పాటు జైలు జీవితం గడిపినటువంటి మహానుభావుడు, ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు కర్పూరి ఠాకూర్ గారు. ముందుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ తన సొంత గ్రామంలో ఒక స్కూల్ టీచర్గా కూడా పనిచేసి పేద ప్రజలందరూ కూడా చదువుకోవాలి, ముఖ్యంగా బడుగు బలైన వర్గాలు, దళిత సామాజిక వర్గాలు చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆయన ఉపాధ్యాయుడిగా తన సొంత గ్రామంలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత పనిచేసినటువంటి మహానుభావుడు కర్పూరి ఠాకూర్ గారు. దాంతోపాటు మన దేశానికి ఒక రాష్ట్ర భాష ఉండాలి,
అధికారపూర్వకమైనటువంటి భాష ఉండాలని నమ్మినటువంటి వ్యక్తులలో కర్పూరి ఠాకూర్ గారు ప్రథమ వ్యక్తి. హిందీ భాష ప్రోత్సాహానికి విశేషమైనటువంటి కృషి చేశారు. మన మాతృభాషలు ఉన్నప్పటికీ వాటికి గౌరవం ఇస్తుంటేనే, వాటిని పరిరక్షించుకుంటేనే, వాటిని మనము అవలంబిస్తూనే దేశానికి ఒక భాష ఉండాలి, రాష్ట్ర భాష ఉండాలి, అధికారిక భాష ఉండాలని నమ్మినటువంటి వ్యక్తుల్లో కర్పూరి ఠాకూర్ ఒకరు. వారు 1952లో బీహార్ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి. ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే సోషలిస్టు భావజాలానికి అంకితమై ప్రజా సోషలిస్టు పార్టీ, అదేవిధంగా జాయింట్ సోషలిస్టు పార్టీ అనేటువంటి పార్టీలలో విశేషంగా పనిచేసినటువంటి మహానుభావుడు. 1960లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మరి ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ, శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోనే అనేక రకాల ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేసిన మాజీ మంత్రి రోజా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు. మరి ఈ విధంగా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా. అలాగే ఐపీఎస్ అధికారులు సీనియర్ మోస్ట్ ఆంజనేయులు గారు, సంజయ్ గారు, ఠానా గారు, విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా 7 నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారని నేను అడుగుతున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఆడపిల్లలు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, అలాగే హత్యలు జరుగుతుంటే అలాంటి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారని నేను అడుగుతున్నా. అండ్ ముఖ్యంగా నారా లోకేష్ దావోస్కి వెళ్ళి సిగ్గు లేకుండా నా ప్రత్యర్థుల్ని అనగతొక్కడానికి నేను రెడ్ బుక్ని యూజ్ చేస్తున్నాను అని చెప్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే. ఎందుకంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి, పారదర్శకమైన పరిపాలన ఉండాలి, అలాగే రోడ్డు, రైలు, ఏరోప్లేన్, అలాగే పోర్ట్స్, ఇవన్నీ కూడా అంటే ట్రాన్స్పోర్ట్ ఇది కరెక్ట్గా ఉంటేనే అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎంత చక్కగా చేశారో మీ అందరూ కూడా గమనించవచ్చు. లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెయింటైన్ చేశారు, అలాగే మీరు చూస్తే సచివాలయ వ్యవస్థతో ఎలా పారదర్శకంగా పరిపాలించారు, అలాగే ఏపీలో 3 పోర్ట్లు మచిలీపట్నం, మూలపేట, రామాయపట్నం ఏ విధంగా వర్క్స్ స్టార్ట్ చేశారు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా ఆల్మోస్ట్ 35% వర్క్ చేసేయటం జరిగింది, అలాగే 10 ఫిషింగ్ హార్బర్లు అన్నిటినీ కూడా తీసుకొచ్చి మీ చేతిలో పెడితే ఈరోజు మీరు ఏం చేశారు? జగనన్న పారిశ్రామికవేత్తల కోసం రెడ్ కార్పెట్ వేసి ఫ్రెండ్లీ స్టేట్గా ఇన్వెస్ట్ చేయడానికి దాన్ని ఏర్పాటు చేసి మీ చేతికిస్తే ఈరోజు మీరు రెడ్ బుక్. వైఎస్ఆర్సీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 99 to 2004 వరకు ఒక టర్మ్, ఇదే కదా పాయింట్. అంటే 14.5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన
ఆయన ముఖ్యమంత్రి 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆయన ఏమైనా మంజూరు చేశారా? ఆయన దిగిపోయే టైంకి 2004లో దిగిపోయే టైంకి ఈ రాష్ట్రంలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటే 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఒక్కటి కూడా చంద్రబాబు హయాంలో మంజూరు చేసినటువంటిది కాదు. అంటే చంద్రబాబు గారికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల మీద ఉన్నటువంటి ఆసక్తిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరికైనా ఇలాంటి దౌర్భాగ్యమైన రికార్డు ఉందా? ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా తన హయాంలో కనీసం 1-2 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే నా పేరు చిరస్మరణీయంగా మిగులుతుందని ఎవరన్నా అనుకుంటారు. చూసారా, ఆయన 14.5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు ఆయన. అట్ ద సేమ్ టైం 18 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వస్తే ఆయన టెన్యూర్లో అవుట్ ఆఫ్ 18 12 ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అనుమతులు ఆయనే ఇచ్చినాడు. ఆయన అంటే ప్రైవేట్ మీద ఆయనకు ఉన్నటువంటి ఆసక్తికి అది ఒక చిన్న నిదర్శనం. ఏమిటి చంద్రబాబు గారు, నాకు అర్థం కాదు, మీ హయాంలో ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. మీ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు రిమ్స్ మెడికల్ కాలేజీలో, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని శ్రీకాకుళంలోను, ఒంగోలులోను, కడపలోను, మరి అలాగనే అనంతపురంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, వీటన్నిటిని ఇచ్చారు ఆయన. దాని కొనసాగింపుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. 17. ఇంకొక టెన్యూర్ ఉంది చంద్రబాబు గారిది, మళ్ళీ 14 నుంచి 19 వరకు ఒక టెన్యూర్ ఉంది. అప్పుడు 9.5 ఏళ్ళు, ఇది ఒక 5 ఏళ్ళు, మొత్తంగా 14.5 ఏళ్ళు. పోనీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రెస్ మీట్, సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.